నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా టార్గెట్ విశారదన గారి వైపు మందకృష్ణమాది గారి యొక్క సైన్యం మళ్ళింది. మళ్ళీ సోషల్ మీడియాలో ఆయన మీద విషప్రచారం అనేటువంటి అస్త్రాలను ఎక్కువగా పెట్టింది. అసలు విశారదన గారేంటి? విశారదన గారి మీద ఈ రోజున వీళ్ళు ఎక్కువ పెట్టవలసినటువంటి అవసరం ఏంది? మందకృష్ణమాది గారి యొక్క అనుచరులు కావాలని విశారదన గారి మీద రాద్ధాంతం చేస్తున్నారా, లేదా విశారదన గారిలోనే లోపాలు తప్పులు ఉన్నాయా? విశారదన గారే కావాలని మందకృష్ణమాది గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నాడా? అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారనేది ఈ వీడియోలో నిజాన్ని నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను. స్క్రీన్ అనేది చాలా 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 అవసరం కాబట్టి స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం అనేది 100% జరిగేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నిజాలు అనేవి ప్రజల్లోకి త్వరగా వెళ్ళాలన్నా, నిజాలు నిర్భయంగా ప్రజలు తెలుసుకోవాలన్నా నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక్కడ మనం 2 అంశాలను ప్రస్తావించుకోవాలి. మొదటిగా మందకృష్ణమాది గారి యొక్క అనుచరులు విశారదన గారి మేర చేస్తున్నటువంటి పోస్టులు, చాలా పోస్టులు ఉన్నాయి. వాటిల్లో నుంచి కొంత మంచి భాష వాడిన, మంచి పదజాలం వాడినటువంటి ఒకే ఒక పోస్ట్ని మీకు నేను చూపిస్తాను. ఇక రెండోదిగా మనం ఏం చూడాలంటే మందకృష్ణమాది గారి మీద విశారదన గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడాలి. ఎందుకంటే 2 వైపుల నుంచి బేరేజ్ వేసుకొని నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఒకసారి విశారదన గారి మీద కృష్ణమాది గారి యొక్క అనుచరులు పెట్టినటువంటి పోస్టుల్లో మంచి పోస్ట్ని నేను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే బూతులు, వల్గర్ లాంగ్వేజ్ లేకుండా ఉన్న పోస్టు డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి. టైటిల్ చూడండి, విశారదన్ అంటే దాన్ని విష అని పెట్టి కామా ఇచ్చి ఆయన పేరుని ఒక విషంతో కూడినటువంటి పేరుగా వాళ్ళు సంబోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక మ్యాటర్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, తన తప్పుడు జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను, తోడబుట్టిన వాళ్ళను, వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ సైకో ఆనందాన్ని పొందుతున్న ప్రకృతి విరుద్ధ విషపు జీవి విశారదన్ గారి గురించి. అబ్బా, ఎవరో భలే ప్రాస బాగా రాశారు. ఇక చూడండి, ఎంఆర్పిఎస్ బిఎస్పీల్లో నుండి తన్ని తరిమేస్తే, నాకు తెలిసి ఎంఆర్పిఎస్లో పనిచేశారు, మరి బిఎస్పీలో ఎప్పుడు పనిచేశారో తెలియదు, తన్ని తరిమేస్తే ఆ రెండింటిపై కసితో తన వ్యక్తిగత ఇమేజ్ కోసం మహారాజ్ అనే దుకాణం పెట్టి అమాయక మాదిగ యువతపై రెండింటి పట్ల విషం నింపుతూ భ్రమల్లో పెట్టి పైచాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. అంబేద్కర్ పేరుతో మనువాదాన్ని కొనసాగిస్తున్న నయా మనువాది. వీడి ఉద్యమానికి లక్ష్యం లేదు, వాడి వ్యక్తిగత స్వార్థం తప్ప. ఇట్లా రాసుకుంటూ చాలా రాశారు. ఇంకొక 2 లైన్లు చూసి మనం దీన్ని కంక్లూడ్ చేద్దాం. తన చుట్టూ ఎవరు మంచిగా బతికినా వీడి కళ్ళు మండుతాయి, వీడికి ఎలాగో సంసార జీవితం ఉండదు, ఖమ్మం వస్తే తెలుస్తుందని బ్రాకెట్లో పెట్టారు. కాబట్టి కార్యకర్తల సంసార జీవితాల్లో చిచ్చుపెట్టి కుటుంబాలను విడగొట్టడం అంటే ఇష్టం వీడికి. ఇలా అనేక కుటుంబాలను విడగొట్టిన దుర్మార్గుడు. ఈ విషయాన్ని వీడికి దగ్గరగా ఉంటేనే తెలుస్తుంది. అందుకే దగ్గరగా ఉండి పనిచేసిన తెలివిగల ఏ కార్యకర్త కానీ, ఉద్యోగులు కానీ వీడితో ఎక్కువ కాలం ఉండరు, విభేదించి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం వీని కథలన్నీ తెలిసినా ఉపాధి కోసం ఉంపుడు గత్తెల్లా ఉంటారు. అందుకే మా ఖమ్మంలో వీడిని ఎవరూ నమ్మరు, బ్రోకర్ అంటారు ఖమ్మంలో అందరూ అని ఖమ్మం బాధితులు అని పెట్టారు. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, వందల్లో పోస్టులు ఉన్నాయి. కానీ ఇదే కొంచెం మంచిగా ఉందని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ పోస్టు పెట్టినోళ్ళు మందకృష్ణన్న ఎంఆర్పిఎస్లో ఏదైనా ఎలా జరుగుతుందో నాకు క్షుణ్ణంగా తెలుసు, పిన్ టు పిన్ తెలుసు, 1 to 100 తెలుసు. అక్కడ ఏ అంశము కూడా మందకృష్ణమాది గారి యొక్క అనుచరులు ఆయన ఆదేశించందే ఎవరి మీద ఒక పోస్టు పెట్టరు, ఎవరి మీద ఒక కామెంట్ చేయరు, ఎవరి మీద ఒక వ్యాఖ్య కూడా చేయనటువంటి సందర్భాలు మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయినప్పుడే, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడే, నేను మాట్లాడే వరకు, నా ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరు స్పందించబాకండి అంటే ఒక్కళ్ళ కూడా స్పందించుకోకుండా అన్నీ మూసుకొని కూర్చున్నటువంటి సందర్భాన్ని నిన్న మొన్నే మనం గమనించాం. ఓకే, పెట్టినటువంటి పోస్టు డెఫినెట్గా మందకృష్ణమాది గారిని చెప్తేనే చేస్తారు. కాబట్టి నేను కృష్ణన్ననే డైరెక్ట్గా అడుగుతున్నా. పెట్టిన వాళ్ళు బాధ్యులు కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఆయన దగ్గర ఏం ఆశించి పెట్టారు, వాళ్ళు ఆయన దగ్గర ఏం మర్యాద ఆశించి పెట్టారో, ఏ ఉపాధి ఆశించి పెట్టారో తెలియదు. కాబట్టి పాపం వాళ్ళు కూడా బతకాలి. కాబట్టి నేను వాళ్ళ గురించి చిన్నగా మాట్లాడను.
కృష్ణన్న గారి దగ్గరే డైరెక్ట్గా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని అంశాలను మీరు చూడండి. ఎంఆర్పిఎస్లో నుంచి బీఎస్పీలో నుంచి తరిమేశారన్న. తన్నింది ఎవరో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఆయన ఎంఆర్పిఎస్లో నుంచి మందకృష్ణ మాదిగ గారు కావాలని కుట్రపూరితంగా పక్కన పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్లో ఆయన స్టార్టింగ్ స్టేజ్లో, ఎంఆర్పిఎస్ ప్రారంభ దశలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి క్లాసులు చెప్పేటోడు, ఒక తత్వవేత్తలాగా క్లాసులు చెప్పేటోడు. దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా ఒక డిస్ప్లే అవుతుంది, పక్కన చూడండి మీరు. ఏది ఆధారాలు లేకుండా నిజం మీడియా మాట్లాడదు. మరొక అంశం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది మా ప్రాంతంలోనే కాబట్టి ఆ ఉద్యమంని చూస్తూ పెరిగిన వాళ్ళుగా, ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రారంభకులు ఎవరైతే వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ మామ బాబాయ్ అని పిలుచుకునేటోళ్ళుగా, దగ్గర బంధువులుగా ఉండేటోళ్ళుగా మాకు ఆ ఉద్యమం గురించి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ప్రారంభ దశలో విశారదన గారి యొక్క సేవలు ఎంఆర్పిఎస్లో ఉపయోగపడ్డాయి. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమాన్ని ఆయన వ్యక్తిగత స్వార్థానికి మలుచుకుంటున్నాడో, రాజకీయ పార్టీలకి ఉద్యమాన్ని అమ్మడం మొదలుపెట్టాడో, అప్పుడు ప్రశ్నించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి విశారదన్ గారు. ఓకే, తరిమేశారన్నారు. నేను మళ్ళా అడుగుతున్నా, తన్నింది ఎవరో అది చెప్తే మేము కూడా మా నిజం మీడియాలో ప్రచారం చేస్తాం. ఇక రెండో అంశం, వ్యక్తిగత అంశాలు జోలికి వెళ్ళారు. నేనైతే అంత నీచంగా, నికృష్టంగా, దుర్మార్గంగా వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళను. కానీ కుటుంబాల్లోకి వెళ్ళి భార్యలని, అమ్మలని, అన్నదమ్ములని ప్రస్తావించేటువంటి ప్రయత్నాలు నేనైతే చెయ్యను. కానీ ఇంకో మాట అన్నారు, ఎవరు కూడా ఈయనతో ఎక్కువ కాలం ఉండరు, ఏ ఉద్యోగి కూడా, ఏ తెలివి కల్ల కార్యకర్త కానీ, ఏ తెలివి కల్ల నాయకుడు కానీ ఈయనతో ఉండరు, ఈయన దుర్మార్గాలు చూసి పక్కకెళ్ళిపోతారు అన్నారు. అబ్బా కృష్ణన్న, ఎంఆర్పిఎస్ 20 మంది యువకులతో ప్రారంభమైంది. 7 ఏడ్చుకుంటూ నువ్వే చెప్పావు ఏవిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో. 20 మందిలో ఒక్కడన్నా నీతో ఉన్నాడు చెప్పు. వ్యవస్థాపక సభ్యుల్లో 20 మందిలో ఒక్కళ్ళన్నా నీతో ఉన్నారా? వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర మాదిగ గారు నీతో ఉన్నారు. అంతెంతకబ్బా, వ్యవస్థాపక సభ్యులు విశారదన గారో, కృపాకర గారో, ఇలాంటి పెద్ద పెద్దోళ్ళని తీసేయి, ఇలాంటి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని తీసేయి, పిల్లి మాణిక్రావు అన్నో, బ్రహ్మయ్య మాదిగన్న, వీళ్ళని కూడా తీసేయి. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో మీకు అన్నీ అయి మీ చుట్టూ ఉండి చూసుకున్న రాగటి సత్యమన్న ఉన్నాడు. ఒక్కడంటే ఒక్కడు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు నీ పక్కన ఉన్నోళ్ళు చెప్పు. నోరు కలిగి మాట్లాడగలిగి ఒక సమస్యను పరిష్కరించగలిగిన ఒక్క సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడిని నువ్వు ఎంఆర్పిఎస్లో బతకనిచ్చావా? కొంచెం పేరేస్తే చాలు, ఓర్చుకోలేవు, కుళ్ళుపడి పక్కన పెట్టేస్తావు. కొంచెం నాయకుడని గుర్తింపు వస్తే చాలు, ఓర్చుకోలేవు, కుళ్ళుపడి పక్కన పెట్టి. ఏమీ చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా వెతికి ఏదో ఒక నిందలేసి ప్రతి ఒక్కళ్ళని అలా పక్కన పెట్టుకుంటూ ఈరోజు ఎంఆర్పిఎస్ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంఘాన్ని చేసేసి. ఒక్కడిని చెప్పు, ఒక్క సీనియర్ లీడర్ని పక్కన చెప్పబ్బా. ఎవరున్నారు సీనియర్ లీడర్లు నీ పక్క? ఒక 5 నిమిషాలు మాట్లాడే సీనియర్ లీడర్ ఎవరన్నా నీ పక్కన ఉంటే చెప్పు, నేను నా మీడియాను బంద్ చేసుకుంటా. సీనియర్ లీడరు ఎంఆర్పిఎస్లో కష్టపడి, ఎంఆర్పిఎస్లో త్యాగాలు చేసి, ఎంఆర్పిఎస్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉన్న సీనియర్ లీడర్ ఒక్కరంటే ఒక్కరు నీతో ఉన్నారా? మరి వీళ్ళందరూ ఎందుకు పక్కకి వెళ్ళినట్టు? నువ్వు పెట్టించిన పోస్టే నీకే వర్తిస్తుంది అంటే నువ్వు వాళ్ళు ఎదుగుదలను ఓర్చుకోలేవనో, లేకపోతే నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే అన్యాయాలు చూడలేక వాళ్ళంతటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో వెళ్ళిపోయారంటే ఆ ఒకళ్ళో ఇద్దరో తప్పు చేసినట్టు మనం అనుకోవచ్చు. సీనియర్లు అందరూ వెళ్ళిపోయారంటే అర్థమైంది, సీనియర్లు అందరూ వెళ్ళిపోయారంటే అందరూ తప్పు చేసి నువ్వు ఒక్కడు మంచోడు అంటే ఎట్టా? సరే, ఆయన దగ్గర వెళ్ళిన వాళ్ళు ఎవరో, ఎందుకు వెళ్ళారో, ఎంతమంది వెళ్ళారు అనేది లిస్టు పంపించండి. కానీ నీ దగ్గర అసలు వెళ్ళనోళ్ళు ఎవరు లేరు కదా, మొత్తం వెళ్ళిపోయారు కదా, కంప్లీట్ నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఎంతమంది ఎంఆర్పిఎస్కి ఎన్ని రకాలుగా సహకరించారు? స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఎందరో, స్టార్టింగ్ స్టేజ్ నుంచి జ్ఞానపరంగా సహకరించిన వాళ్ళు ఎందరో, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉద్యమంలో పోరాటంలో గడిపిన వాళ్ళు ఎంతమందో, నిన్న మొన్నటి వరకు బ్రహ్మయ్య అన్న దాకా జైలు జీవితాలు గడిపిన వాళ్ళు ఎంతమంది, అందరినీ కట్టి సముద్రంలో వేసి ఆ సముద్రం పైన వారధి వేసుకొని ఆ వారధమైన నువ్వే ఊరేగుతున్నావు కదా. మరి నీకెందుకు వర్తించదు ఇది అంటే, పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటే నువ్వు చేసే వాటిని, నువ్వు చేసే తప్పులని, నువ్వు ఏ విధంగానైతే ఉద్యమాన్ని నడుపుతున్నావో అందరూ కూడా అదే విధంగా నడుపుతున్నారు అని అనుకోవడం అనేది అది వాస్తవం కాదన్న. ఎందుకంటే నేను అడుగుతున్నా, నేను సవాల్ చేస్తున్నా, విశారదన గారి దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరన్నా మీలాగా వెళ్ళిపోతే, మీ అంతమంది వెళ్ళిపోతే నాకు లిస్టు పంపించండి, నేను మాట్లాడతా.
నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, మీ దగ్గర ఎవరన్నా ఒక్కళ్ళన్నా 5 నిమిషాలు మాట్లాడగలిగే సీనియర్ నాయకుడు ఉంటే మీరు బయట పెట్టండి చూద్దాం, నా ఛానల్ ఆపేస్తానని కూడా నేను సవాల్ చేస్తాను. అంటే దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా మీరు వ్యవహరించి అవన్నీ పక్కన వాళ్ళ మీద ఆపాదిస్తే ఎలాన్నా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ విశారదన్ గారిది కూడా ఒక తప్పు ఉందండి. కృష్ణమాది గారిని నేను చాలా పెద్ద మాట అన్నాడు. చాలా పెద్ద మాట అనందే అంత సామాన్యంగా వాళ్ళు ఎలా స్పందించరు, ఇంత విచక్షణ కోల్పోయి పోస్టులు పెట్టరు. అంత పెద్ద మాట అనడం నిజంగా తప్పే, నాకు కూడా తప్పు అనిపించింది. ఒకసారి విశారదన్ గారు మందకృష్ణమాది గారిని ఏమన్నాడు అనేది మనం చూసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గమనించండి మీరు విశారదన్ గారిని ఏమన్నారో. నేను ఫోన్లో వినిపిస్తాను, స్క్రీన్ ఉంటే ఇంకా బాగుండేది. నేను నెంబర్ పెట్టాను. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. స్క్రీన్ కోసం నిజం మీడియాని అభిమానించేటోళ్ళే వేయండి. నేను ఇది నిజం మీడియా మీద గౌరవం ఉన్న వాళ్ళ కోసమే నెంబర్ పెట్టాను. కొంతమంది అన్న మీరు చేసే వీడియోలు బాగున్నాయన్నా అని అప్రిషియేట్ చేయడానికి ఫోన్ చేస్తారు, ధన్యవాదాలు. చాలా తక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నాకున్న ఆర్థిక పరిమితుల్లో నేను సమగ్రంగా నివేదికలు తీసుకుని ఆధారాలతో వీడియోలు చేయాలి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మీ అభిమానానికి నేను ఎప్పుడు దాసోహమే. కొంతమంది ఇంకా విమర్శించడానికి ఫోన్ చేస్తూ ఉంటారు. నేను విమర్శకులకు ఒకటే చెప్తున్నా, నా వీడియోలు నచ్చకపోతే మీరు ఒక వీడియో చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఈ స్వేచ్ఛా భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు లేదు. సిద్ధాంతపరంగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏమన్నా విభేదాలు ఉంటే అన్న ఇవిగో ఇవి సరి చేసుకోనని మీరు వాట్సాప్లో పెట్టండి, నేను విమర్శను కూడా అద్భుతంగా స్వీకరిస్తా. అలా కాకుండా తలా తోకా లేకోకుండా విమర్శలు చేయడానికి, నాతో వాదించడానికి దయచేసి నాకు ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే నాకున్న సమయం చాలా తక్కువ. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, విశారదన్ గారు కృష్ణానన్ అన్న దారుణమైన మాటలు విందాం ఒకసారి చూడండి. ఇది నాకు నచ్చల. ఆయన అలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. అది అలా మాట్లాడటం నాకు నచ్చల. రాజ్యం కోసం యుద్ధం చేసే పోరాటానికి రా, నీకు మంచి క్రెడిబిలిటీ ఉంటుంది. ఏమంటున్నాడు? ప్రజల నుంచి మంచి మాదిగలతోటి రాజ్యం కోసం యుద్ధం చేసే పోరాటానికి రా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. అద్భుతమైనటువంటి గౌరవం ఉంటుంది. అందుకని ఇదన్నీ బంద్ చేసి రాజ్యం కోసం పోరాడే క్రమంలో అడుగుతున్నాం కృష్ణమాది గారిని. ఒకవేళ అటు నుంచి స్పందన వచ్చినా లేకపోయినా యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాం. ఇక మా యుద్ధం. మీరే లీడ్ తీసుకోండి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్పినా కదా, మేము ఒకవేళ అందరికి శక్తులు వస్తే అందరినీ కలుపుకొని పోరాటం. అర్థమైందండి, వినిపించాను, అర్థమైంది కదా. ఏమంటున్నాడు? ఇక ఈ వర్గీకరణ లొల్లిని ఇంతటితో ఆపేసి రాజ్యం కోసం మాదిగలను సిద్ధం చేద్దాం, పోరాడదాం, మీరు రండి కృష్ణమాది గారు అంటున్నాడు. యాంకర్ అడిగారు, ఆయన్నే లీడ్ తీసుకోమని చెప్తారా, ఆయనే నాయకుడు అని చెప్తారా? ఖచ్చితంగా చెప్తాం, బరాబర్ చెప్తాం, రమ్మానండి, ఆయన్నే నాయకుడిగా ఉంటాడు, ఆయన్నే లీడ్ చేయమనండి అని అంటున్నాడు. ఇది కొంత కృష్ణమాది గారికి బాధని, ఇబ్బందిని, ఆవేదనని కలగజేసే అంశమేనండి. ఎందుకంటే రాజ్యం కోసం పోదామంటాడేంది నాకు అర్థం కాదు. ఎంఆర్పిఎస్ అనే ఈ సంఘాన్ని ప్రతి ఎన్నికకి ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే కదా కోట్లు డబ్బులు ఇచ్చేది. రాజ్యాధికారము, రాజ్యమని మాదిగల్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తే, మాలల్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తే, ఎస్సీ ఎస్టీ బీసీలని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తే డబ్బులు ఎవడిస్తాడంట? కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వదే, బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదే, సిపిఎం డబ్బులు ఇవ్వదే, సిపిఐ డబ్బులు ఇవ్వదే, తెలుగుదేశం డబ్బులు ఇవ్వదే, వైసీపీ డబ్బులు ఇవ్వదే. మరి డబ్బులు ఎవరిస్తారు? విశారదన్ గారు సమాధానం చెప్పండి. మీరు ఇస్తారా? 30 సంవత్సరాలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అద్భుతమైన ప్యాకేజీలు వస్తుంటే, ఆ ప్యాకేజీలతోటి నాకు బినామీల ద్వారా ఆస్తులు పెంచుకుంటుంటే, ఆ ఆస్తులన్నీ మీరు ఈరోజు వద్దు, ఎలక్షన్ ప్యాకేజీలు వద్దు, మాదిగలకు రాజ్యాధికారం తెద్దామని మీరంటే నాకు ఎంత కడుపు మండాలి? కడుపు మండింది కాబట్టికనే ఈ పోస్టులో వస్తుంది. నేను ఈ మాటలు ఆధారం లేకుండా చెప్పను. విశారదన్ గారు అన్న మాటలు 100% కృష్ణమాది గారి కోపం తెప్పిస్తాయి, బాధను తెప్పిస్తాయి, విరుచుకుపడాలనిపిస్తుంది. అందుకే ఈ రోజున విశారదన్ గారి మీద మందకృష్ణమాది గారి యొక్క అనుచరులు సోషల్ మీడియాలో ఈ విధంగా విరుచుకుపడుతున్నారు. ఓకే అన్న, మీరెలా చెప్తారన్నా కృష్ణమాది గారికి ప్యాకేజీలు వస్తున్నాయి ప్రతి ఎలక్షన్ కానీ, మీరెలా చెప్తారన్నా? మీరు అబద్ధాలు చెప్తున్నారు, కావాలని చెప్పేసి విశారదన్ గారికి అనుకూలంగా మీరు వీడియోలో మాట్లాడుతున్నారా అని మీరు అనుకోవచ్చు. నిజం మీడియా ఎప్పుడు ఆధారాలు లేకుండా మాట్లాడదు. మీకు ఒక ఆధారం కృష్ణమాది గన్న నోటి నుంచే వినిపిస్తా చూడండి. ఒక ఆధారాన్ని కృష్ణమాది గన్న నోటి నుంచే నేను మీకు వినిపిస్తా చూడండి. ఎంఆర్పీ ఉద్యమం నిలబడ్డదంటే కారణం తెలుసా? మాదిగల వల్ల కాదు, ఒక్క మాదిగల వల్ల కాదు. మాదిగలు పాత్రధారులు కనిపిస్తారు, ఒక ధర్నాలు కనిపిస్తారు, ఒక మీటింగ్లు కనిపిస్తారు, ఒక యుద్ధంలో కనిపిస్తారు, ఒక త్యాగాలు కనిపిస్తారు. కానీ మొన్న
కొన్ని లక్షల మందితో కూడిన విశ్వరూప మోసం. విన్నారా? మాదిగలు పాత్రదారులే. మాదిగలు యుద్ధంలో కనిపిస్తారు, మాదిగలు ధర్నాల్లో కనిపిస్తారు, మాదిగలు జైల్లో కనిపిస్తారు, మాదిగలు త్యాగాల్లో కనిపిస్తారు, మాదిగలు చచ్చినోళ్ళలో కనిపిస్తారు. కానీ మాదిగల వల్ల ఈ ఉద్యమం నిలబడలేదు. మీటింగులకి, వెహికల్స్కి, భోజనాలకి, ఖర్చులకి డబ్బులు ఎలా వస్తున్నాయి అన్న చెప్తాడు వినండి. మాదిగలు ఒక ముడిసరికే దీనిలో. త్యాగాలు చేయడం కోసమే, సఫరర్స్గా మాత్రమే, రోడ్ల మీద ధర్నాలు చేయడానికి మాత్రమే, చొక్కాలు చించుకోవడానికి మాత్రమే, జైల్లో మగ్గడానికి మాత్రమే. ఎవరి వల్ల నడిచిందో చెప్తాడు వినండి. స్వయంగా ఆయనే చెప్తాడు వినండి. మనం అనుకోవడం కాదు, ఆయనే చెప్తాడు వినండి. ఒక త్యాగాల్లో కనిపిస్తారు. కానీ మొన్న కొన్ని లక్షల మందితో కూడిన విశ్వరూప మోసం పెట్టాం. ఓకే, విజయవాడలో కూడా లక్షల మందితో పెట్టేసాం. లేదా ఇక్కడ కురుక్షేత్రం ఏడైనా పెడతాం. కొన్ని లక్షల మంది మాదిగలు ఒక పిలుపుకు స్పందించుతున్నారంటే మేమన్నా వాహనాలు పెడతామా? మేమన్నా డబ్బులు ఇస్తామా? ఎవరు రాజకీయ నాయకుల్లాగా పెడతాం? పెట్టాం. మరి ఇంత ఎట్లా వస్తుందంటే బహిరంగ సభలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మేము గర్వపడుతున్నాం. ఒక అట్టడుగున పడిపోయిన ఒక జాతి తరపున యుద్ధం నడుతున్నప్పుడు సమాజం ధర్మం పక్షాన్ని నిలబడ్డది. అంటే ధర్మం ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మీరు. సమాజము ధర్మం పక్షాన్ని నిలబడింది. ఓకే, హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా సమాజంలో ఎవరైనా కానీ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారని వాళ్ళు సహకరిస్తే దానికి సంతోషమే. ఎందుకంటే నిజాయితీగా అది ఏ సామాజిక వర్గం సహకరించినా కానీ మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్తాడు వినండి. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న మాకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మాకు ఖలీల్ అన్న చాలా గొప్ప అభిమాని. మేము పోయేటప్పుడు ఎక్కడ భోజనం చేసినా కూడా మమ్మల్ని ₹1 అడగడు. ఎన్నోసార్లు మాకు డీజిల్కు వాటికి సాయం చేస్తాడు. ఎందుకు అభిమానం అవుతుంది చెప్పండి? ఇట్లా అన్ని సెక్షన్లో మాకు ఏదన్నా బాగా మేము లోటు ఉన్నామంటే ఆర్థిక వనరులలోనే మేము లోటు ఉంటాం. ఎందుకంటే మాకు పేదరికమే. ఏమన్నా మాకు ఆఫీసర్ల సంఖ్య తక్కువ, పొలిటికల్ గా సంఖ్య తక్కువ, ఎదగలేదు. కానీ ఎదగకపోయినా కూడా ఇంత ఉద్యమం 30 ఏళ్ళు నడుస్తున్నది. భారతదేశంలో ఏ ఉద్యమం నిలబడలే. నిలబడ్డది అని కారణం ఏంటంటే నేను సమాజానికి రుణపడున్నా. ఎందుకంటే సమాజం ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. మాకు తిండి పెడుతున్నది, మా కార్యకర్తలకు తిండి పెడుతున్నది. ఓకే, మా ఉద్యమానికి కరపత్రాలు ఇస్తున్నది, మా ఉద్యమానికి పోస్టర్లు ఇస్తున్నది, మా మీటింగులకు సాయం చేస్తున్నది. ఒక ఊరు నుంచి మాదిగలు కదిలి రావాలంటే వాళ్ళ సొంత వనరులు కాదు. ఆ ఊర్లో ఏదో ఒక రాజకీయ నాయకుడు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, అందులో కమ్యూనిస్టులు ఉంటారు, అందులో మార్కిస్టులు ఉంటారు, అందులో విప్లవకారులు అందరూ ఉంటారు. కానీ అందరు మద్దతు చూరగా ఉన్న ఏకైక. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు మాకు సహకరిస్తాయి. ఇప్పుడు చెప్పండి అన్నలు తమ్ములు, విజ్ఞత ఆలోచించి చెప్పండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు సహకారాన్ని ఇస్తుంది? ఎందుకు వెహికల్స్ను పెడుతుంది? ఎందుకు తినడానికి డబ్బులు ఇస్తుంది? ఎందుకు పాంప్లెట్లకు డబ్బులు ఇస్తుంది? వాళ్ళ రాజకీయ అవసరాలు గడుపుకోవడం కోసం ఇస్తుంది. ఇది క్లియర్ కదా. ఏ రాజకీయ పార్టీ కూడా దాన ధర్మాలు చేయడానికి లేదు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా ట్రస్టులు నడపటం కదా. వాళ్ళు ఎందుకు ఇస్తారయ్యా అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ వెనక ఎంతో కొంతమంది జనం ఉంటారు, ఆ జనం చేత మనం ఓట్లు వేయించుకోవచ్చు, వీళ్ళు మనకు ఒక మాట చెప్తారని మీటింగులు పెట్టిన ప్రతి సందర్భంలో కొన్ని డబ్బులు, కొన్ని వెహికల్స్, తినటానికి కూడు ఇవి ఇస్తారు. ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పటల్లా. సమాజంలో రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛందంగా సమాజం నుంచి మద్దతు ఇచ్చే వాళ్ళ దగ్గర మద్దతు తీసుకోండి, దాన్ని నేను తప్పంటలేదు. కానీ నిస్సిగ్గుగా, సిగ్గు శరం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మాకు వెహికల్ పెడతాయి అని చెప్తున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు మాకు తినడానికి కూడుకు డబ్బులు ఇస్తాయి అంటున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు మాకు పాంప్లెట్లకు డబ్బులు ఇస్తాయి అంటున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు మాకు డబ్బులు ఇస్తాయని ఆయనే చెప్తున్నాడు. మరి వీళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారు? ఏదో ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎంఆర్పిఎస్ లీడరు మాకు సహకరిస్తాడని. ఇదంతా ఒక పక్కన పెడితే ఎంత దారుణం అంటే, ఆ రాజకీయ నాయకుల దగ్గరికి డబ్బులకి వెళ్ళినప్పుడు, ఆ రాజకీయ నాయకుల దగ్గర మాదొక మీటింగ్ ఉంది వెహికల్స్ పెట్టండి అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మర్యాదగా గౌరవంగా ఇస్తారనుకుంటున్నారా? వాళ్ళు ఎగాదిగా చూస్తూ, వాళ్ళు ఏదో వాళ్ళ ఆస్తులన్నీ రాసిస్తున్నట్టు వాళ్ళు నుంచోబెట్టి చాలాసేపటికి ఏదో ఎంతో కొంత డబ్బులు, ఏది వాళ్ళ అన్నం మొత్తం తినేసి చేయగడుగున్న తర్వాత చెయ్యి ఇదిలిస్తారు చూసావా, అలా ఇదిలించి డబ్బులు ఇచ్చేసి పంపిస్తారు. కారణం ఏందో తెలుసా? ఎలక్షన్లో సహకరిస్తున్నా కానీ వాళ్ళు గౌరవం ఇవ్వడానికి కారణం ఏందో తెలుసా? అరే వీళ్ళేముంది, వీడు మండల స్థాయి లీడరు, లేదా జిల్లా స్థాయి లీడరు, లేకపోతే వీడేదో కొంత పేరున్న లీడరు. అసలు వీళ్ళ లీడరే మన చేతుల్లో ఉన్నాడు కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన తీసుకుంటాం కదా మన హ్యాండ్స్లోకి. మందకృష్ణ మాదిగ గారినే మన హ్యాండ్స్లోకి తీసుకుంటాం కదా. నేను అంటున్నా,
చిన్న సర్పంచ్ ఎలక్షన్కి ఒక 10-20 ఓట్లు ఉన్న గ్రామంలో ఒక కుటుంబాలకు సంబంధించి 10-20 ఓట్లు ఉన్న కుటుంబాలే ఒకరికి మద్దతు ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే విధంగా, ఒక దేశానికి ప్రధానమంత్రిని డిసైడ్ చేసే విధంగా ఎంఆర్పిఎస్ సంఘము మందకృష్ణ మాదిగ గారు ప్రతి ఎన్నికకి మద్దతు ఇస్తుంటే డబ్బులు ఇవ్వకోకుండా, ప్యాకేజ్ ఇవ్వకోకుండా ఎందుకు మద్దతు ఇస్తారు? అసలు ప్యాకేజీలు లేకుండా మద్దతులు ఎక్కడ ఉంటాయో మీరు చెప్పండి. చిన్న ప్రశ్న మీరు వేసుకున్న ఆయనే చెప్తున్నాడు, మీటింగులకే వెహికల్స్కి డబ్బులు వాళ్ళు పెట్టేటోళ్ళు, మీటింగులకే భోజనాలకు డబ్బులు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎన్నికలకు డబ్బులు ఇవ్వరా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ పిక్చర్ వచ్చింది, మీరు గమనించండి. అంటే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా పోటీ చేస్తామంటే, నేను కూడా ఒక మాదిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే వాడు మీటింగులకు డబ్బులు ఇస్తాడా ఎమ్మెల్యే అభ్యర్థి? లేదు నేను కూడా ఒక సర్పంచ్గా పోటీ చేస్తానంటే ఆ సర్పంచ్ అభ్యర్థి మనకు డబ్బులు ఇస్తాడా? లేదు నేను కూడా ఒక ఎంపీగా పోటీ చేస్తానంటే ఆ ఎంపీ అభ్యర్థి మనకు డబ్బులు ఇస్తాడా? లేదు మేము పోటీ చేయము, మా కుల సంఘము ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఎన్నికకి నీకు మద్దతు ఇస్తామని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఇదే ఎజెండా మందకృష్ణ మాదిగ గారు ఫాలో అవుతున్నారు. ఆయన అన్నాడుగా, విశారదన్ గారు గౌరవంగానే అన్నాడుగా, మందకృష్ణ మాదిగ గారికి మేము అడుగుతున్నాం, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నాడు కదా. నువ్వే నాయకత్వం వహించు, మాదిగలతో పాటు మాదిగల్ని, మాలల్ని, సబ్బండ కులాలని అన్నింటిని కలుపుకొని తెలంగాణలో మాదిగలకి రాజ్యాధికారం తీసుకొచ్చి పెట్టు, రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టు, ముఖ్యమంత్రిని చేయి మాదిగోడిని, దానికి రా ముందుకి, దానికి ముందు అడుగులై. అలా మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఇలాంటి పోస్టులు పెట్టించడం అనేది ఎంతవరకు న్యాయమో మందకృష్ణ మాదిగ గారు చెప్పాలి. ప్రజలు కూడా ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్టికులర్గా మాదిగ కమ్యూనిటీ ఒకసారి ఆలోచించండి. రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ ప్రతి ఎన్నిక కూడా మాదిగలను బలి చేస్తున్నటువంటి నాయకులను మీరు ఒక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరు కూడా ఏ ఎన్నిక కూడా ఏమీ ఆశించకుండా మద్దతు ఇవ్వరు. చిన్న మీడియా ఛానల్లే ఎన్నికలకు మద్దతుగా వీడియోలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఇంతమంది మాదిగల ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లు ఇక ఎన్నికల సందర్భాల్లో ఏ విధంగా జాతిని నమ్ముకుంటారో ఒకసారి ఆలోచించాలని, స్వతంత్ర శక్తులుగా ఎవరు ఎప్పుడు ఏ రూపంలో ఎదిగినా కానీ మేము ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో పర్టికులర్గా విశారదన్ గారి గురించే కాదు, ఎవరైనా కానీ మాదిగలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలను చైతన్యం చేసుకుంటూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాధికారం అనేటువంటి ఒక మాస్టర్ కీ వైపు కనుక ఖచ్చితంగా ప్రయాణించగలిగితే డెఫినెట్గా మా నిజం మీడియా మద్దతు ఉంటుంది. ఎందుకంటే ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలకు అబద్ధాలు చెప్తూ, ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజలని ఎటో వైపో తీసుకెళ్తూ అంబేద్కర్ మార్గానికి దూరం చేయాలని ఎవరు ప్రయత్నించినా కానీ మొట్టమొదట ఖండించే దగ్గర మా నిజం మీడియా ఉంటుంది అనేది మీరు గుర్తించండి. మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడన్నా ఒక మంచి చేస్తే దాన్ని మంచి అని చెప్పాం, చెడు చేసిన సందర్భంలో నిక్కచ్చిగా అది చెడు అని చెప్పాం. మందకృష్ణ మాదిగ గారు ఆయన యొక్క ప్రవర్తన తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మాదిగ కమ్యూనిటీలో ఎవరన్నా ఎక్కడన్నా ఏ రూపంలో ఎదుగుతున్నా కానీ వాళ్ళని పాయింట్అవుట్ చేయడం, వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారా పాయింట్అవుట్ చేయండి, వాళ్ళు పారిశ్రామికంగా ఎదుగుతున్నారా పాయింట్అవుట్ చేయండి, వాళ్ళు మీడియా రంగంలో ఎదుగుతున్నారా పాయింట్అవుట్ చేయండి, వాళ్ళు ఉద్యమకారులుగా ఎదుగుతున్నారా పాయింట్అవుట్ చేయండి. పాయింట్అవుట్ చేసి వాళ్ళ మీద విషప్రచారం చేసి ఈ విధంగా అణగదొక్కడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి, ఎవరన్నా ఎక్కడన్నా తప్పులు చేస్తే, నేను విశారదన్ గారి గురించి కూడా మళ్ళీ చెప్తున్నా, ఆయన చేసిన తప్పులు ఏమన్నా ఆధారాలతో ఉంటే మా నిజం మీడియాకే పంపించండి, నేనే డిస్ప్లే చేసి వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అంతేగాని కావాలని చెప్పేసి ఎదుగుతున్న నాయకత్వాన్ని ఏదో ఈ సమాజానికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కావాలని ఇలా అభాష్పాలు చేస్తూ కించపరుస్తూ మందకృష్ణ మాదిగ గారు దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టించొద్దని. మా నిజం మీడియా ఎవరికీ అనుకూలము కాదు, అలా అని చెప్పేసి ఎవరికీ వ్యతిరేకం కూడా కాదు. ప్రతి సందర్భంలో ప్రతి అంశం పట్ల నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.